వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా వార్త చదివేస్తానండి, తర్వాత మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వ పనితీరు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి 2 ఏళ్ల పాలనలో వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో అత్యంత ఆకర్షణీయంగా ప్రచారం చేసిన సూపర్ 6 పథకాలు అమలులో పూర్తిగా అటర్ఫ్లాప్ అయ్యాయని షర్మిల విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, కానీ ప్రచార కార్యక్రమాలు మాత్రం గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నాయని షర్మిల ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ పీక్, పాలన వీక్ అంటూ, అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్ అంటూ ప్రభుత్వ పనితీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమయ్యింది అని ప్రశ్నించిన ఆమె ప్రస్తుతం పరిపాలన మొత్తం ఒక మాయా బజార్లా మారిపోయింది అని విమర్శించారు. వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి ప్రజలని ప్రచారంతో భ్రమల్లో ముంచేటువంటి ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆరోపించారు. ఇక ఎన్నికల సమయంలో బుట్టెడు ఆశలు చూపించి ప్రజల నుంచి ఓట్లు పొందిన ఎన్డీఏ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం గుప్పెడు హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు అని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం విజయోత్సవాల పేరుతో సంబరాలు జరుపుకోవడం ప్రజలను మరింత అవమానపరచడమని షర్మిల విమర్శించారు. ఎన్నికల హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇది వార్త అన్నమాట. ఇందులో 3 పాయింట్లు ఉన్నాయి. సరే, టైటిల్ పరంగా కాంగ్రెస్ ఉంటే ఏం చేసేది? ముందుగా ప్రచారం. దేనికి ప్రచారం చేసుకున్నారు? విద్యాశాఖలో తీసుకున్నటువంటి సంస్కరణలక, లేదంటే 20 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు వచ్చినటువంటి దానిక, జరుగుతున్నటువంటి నిర్మాణాలక, రాజధాని నిర్మాణానిక, దేనికి పీక్లో ఉంది పబ్లిసిటీ? ఇది వాళ్ళు ఒకటి చెప్పాలి. సెకండ్, అప్పులు బాగా ఎక్కువైపోయాయి. కరెక్టే, అప్పులు బాగా ఎక్కువైపోయాయి. అప్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఆదాయం పెంచేటువంటి మార్గాలు ఒక్కొక్కటిగా తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా సో స్టెబిలైజ్ అవ్వాలి. గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసానికి సాక్ష్యంగా అక్కడ యలహంక ప్యాలెస్లో కూర్చున్నటువంటి వ్యక్తి చాలా బలంగా కనిపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మీద కూడా షర్మిల వ్యక్తిగత హోదాలో పోరాటం చేస్తున్నారు. కాబట్టి మరి ఆ అప్పులకు సంబంధించి లెక్కలు కూడా ఒకసారి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది అనేది చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక 3వది, పథకాలు అమలు చేయడం లేదు. ఫ్రీ బస్సు అమలవుతోంది, పెన్షన్లు ఇస్తున్నారు, పెంచినటువంటి పెన్షన్లే ఇస్తున్నారు. 1వ తారీఖుకే పెన్షన్లు దాదాపుగా పంపిణీ కూడా అయిపోతుంది. ఇక ఉద్యోగులకు జీతాలు ఆన్ టైం దాదాపుగా పడుతున్నాయని చెప్పాలి. ఇంకా కొంచెం ఎరియర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మెల్లమెల్లగా క్లియర్ చేసుకుంటూనే వెళ్తున్నారు. రాజధాని నిర్మాణం ఊపందుకుంది, బిల్డింగ్లు లేస్తున్నాయి, అన్నీ చూస్తూనే ఉన్నారు. అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. భూములు తాకట్లయితే పెట్టట్లేదు కదా, బ్యాంకుల్లో అప్పులు తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడానికి. దీనికి తప్పులు ఉన్నాయి, పొరపాట్లు కూడా ఉన్నాయి. ఎస్, వాటి మీద ఖచ్చితంగా షర్మిల గారు లాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని విమర్శించి ఏం చేయాలో మన దగ్గర సలహా ఉంటే చెప్పాలి ఖచ్చితంగా. లేని పక్షంలో విమర్శ చేసి దీన్ని ఒకసారి చూసుకోండి అని చెప్పినా కూడా ఎటువంటి తప్పు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా షర్మిల గారు మంచి పని చేశారనే చెప్పాలి అక్కడ ఆ పర్టికులర్ పాయింట్కి వస్తే. అయితే గత 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆవిడ ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏపీలో వచ్చింది అనుకుందాం, ఏం చేసేవాళ్ళు? ఏమన్నా అంటే మళ్ళీ మోడీ గారి మీద ఒకటి తోసేయడం, లేదు జగన్ గారిని విమర్శించడం, గతంలో చేసింది అని. మళ్ళీ అక్కడికి వచ్చేసరికి కాస్త ఉండొచ్చేమో 50-50 ఛాన్సెస్. అప్పుల కోసం సేమ్ టు సేమ్ మళ్ళీ షర్మిల గారు కేంద్రానికి వెళ్ళాల్సిందే, వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, అంతే. ఇంకా మాట్లాడితే అసలు ఈ కంపెనీలు ఇవన్నీ కూడా వచ్చేవా అంటే డెఫినెట్గా వచ్చేవి కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కరెక్ట్గా ఎస్ ఇదిగో మేము బలమైనటువంటి లీడర్లం అనేవాళ్ళు ఎవరున్నారు? అసలు కార్యకర్తలు ఎవరున్నారు? సీనియర్లు ఉన్నారు, చాలామంది సీనియర్లు ఉన్నారు. కానీ వాళ్ళకి వయసు అయిపోయింది. ఈ వయసులో వాళ్ళు ఏం చెయ్యలేరు. వాళ్ళే హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ ప్రభుత్వానికి అప్పుడప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అనేది ఉందా అసలు ఆంధ్రప్రదేశ్లో? పూర్తిగా క్యాడర్ ఉందా? ఎంతమంది నాయకులు ఉన్నారు? 175 నియోజకవర్గాల్లో కూడా బలంగా ఎస్ ఇదిగో మేము ఇది చేయగలం అనేటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని ఓట్లు వచ్చాయి అసలు మన కాంగ్రెస్ పార్టీకి? ఎందుకని 3వ ఎన్నికలో కూడా కాంగ్రెస్ని లెక్క చేయకుండా పూర్తిగా మూలన పెట్టేశారు? సరే, తెలంగాణలో అంటే ఇక వేరు, ప్రాంతీయ భావం అనేటువంటి ఒకటి తీసుకొచ్చి రాజకీయాలు చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా నిలదొక్కలేకపోయింది. అంతకుమించి అక్కడ ఏం లేదు. సో కాంగ్రెస్ అనేది కొంచెం బలపడింది.
అది తెలంగాణ సెంటిమెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి అలా లేదు కదా. మరి షర్మిల గారికి అది తెలియదా? ప్రభుత్వాన్ని విమర్శ చేయొచ్చు, తప్పలేదు, సద్విమర్శ చేయాలి. హామీలు ఇచ్చారు, ఇచ్చినవన్నీ అమలు చేస్తారు, చెయ్యాలనే చూస్తారు. కానీ ఆ అవకాశం, దానికి సంబంధించి ఆలంబన కూడా ఉండాలిగా. అవన్నీ తీసుకురావాలంటే పాత అప్పులు పోవాలిగా. అవి తీయాలంటే ఇక్కడ ఖర్చులు ఉండాలి, ప్లస్ అభివృద్ధి చెందడానికి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆ అప్పు క్లియర్ చేసుకోవాలి, ఇక్కడ చేయాలి. మరి కొత్త అప్పే కదా కావాల్సింది. అట్లీస్ట్ ఒకటైతే చాలా గట్టిగా చెప్పొచ్చు, ప్రభుత్వ భవనాలని వాటన్నిటిని తాకట్టు పెట్టి అప్పులు అయితే తేవట్లేదు, రిజర్వ్ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకొస్తున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. సో కాంగ్రెస్ పార్టీ ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అసలు? సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పైన రాహుల్ గాంధీ చెప్పింది చేసేవాళ్ళు, అంతకుమించి ఏం లేదు కదా. సో అసలు ఉంటే ఏం చేసేది అనేదే దిక్కుమాలిన ప్రశ్న. వాళ్ళు వస్తారు మళ్ళీ అధికారంలో కన్నమే ఒక దిక్కుమాలిన ఆలోచన. కానీ ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ఉన్నారు, జాతీయ పార్టీగా ఉన్నారు, పోరాటాలు చేస్తున్నాను అన్న దగ్గర ఆధారాలతోటి ప్రభుత్వాన్ని నిలదీయాలి, తప్పులేదు. కానీ ప్రచారం జరుగుతుంది, ప్రచార పిచ్చి పెరిగిపోయింది, సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు ఇది అన్న దగ్గర మాత్రం అది ఆక్షేపణీయమే. సద్విమర్శ చేయండి, కానీ ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పడం కాదు అనేది సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. సో షర్మిల గారు అన్న మాటలకి మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.